వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ప్రతివారు కూడా లోకములో తన ఇంటి వారు బాగుపడాలని చెప్పి లోక సంబంధంగా బాగోగులు చూస్తూ ఉంటారు. ఉదాహరణకు వారు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. నా పిల్లలు పుష్టిగా ఉండాలని చెప్పి వాళ్ళకి భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. నా ఇంటి వాళ్ళు అందరిలో గ్రేట్గా కనబడాలని చెప్పి మంచి దుస్తులు ఇచ్చేవారు కలరు. మంచిగా వారిని పోషించే వాళ్ళు కూడా కలరు. కానీ వీటన్నిటికంటే కూడా వాళ్లకు వెలుగును అనగా రక్షణను, వారిని రక్షణ మార్గములో నడిపించకపోతే నీవు నీ ఇంటి వారికి ఎన్ని ఇచ్చినా ప్రయోజనం లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 14:1 రాయబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను, మూఢురాలు తన ఇల్లును ఊడబిరుక్కును అని రాయబడింది. మన ఇంటి వారికి, మన కుటుంబం వారికి మనం వెలిగించబడిన తర్వాత లేక రక్షించబడిన తర్వాత వీళ్ళందరూ కూడా నరకానికి పోతే ఎవరికి ఇష్టం లేదు. కానీ వీళ్ళందరికీ శరీర సంబంధంగా మనం ఎన్ని ఏవులు ఇచ్చినా, అంటే భోజనం పెట్టినా, బట్టలు ఇచ్చినా, మంచి ఉద్యోగాలు ఇప్పించినా, మంచి హోదాను కల్పించినా ఏమీ లాభం లేదండి. కానీ దీనికంటే కూడా నీ ఫ్యామిలీకి లేక నీ కుటుంబాన్ని మొదట నువ్వేం చేసుకోవాలా? వెలిగించాలన్నమాట. ప్రయత్నాలు చప్పడుకుంటే దేవుని మహిమ కలుగురుగా. ఈ మత్తయి సువార్త 5:15 ప్రభువారు చెప్తా ఉన్నాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటినున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టు. ఇంటి వారందరికీ వెలిగించడానికి, అంటే నీ ఫ్యామిలీకి, నీ కుటుంబానికి రక్షణ పొందిన నీవు వెలుగునియాలంటే దీపం తీసుకుని పోయి వాళ్ళ ఇంటి ముందు పెట్టడం కాదు, కానీ వాళ్ళు కూడా రక్షణ పొందేటట్లుగా నీవు కార్యాలు సాధకం చేసుకోవాలి. ప్రయత్నాలు చప్పట్టుకుంటే దేవుని ఇంట్రెస్ట్గా పోషణ ఎలాగిస్తున్నావో, ఇంట్రెస్ట్గా బట్టలు ఎలాగిస్తా ఉన్నావో, ఇంట్రెస్ట్గా నీ ఆదాయం ఎలా ఖర్చు పెడుతున్నావో, దానికంటే ఇంట్రెస్ట్గా నీ కుటుంబాన్ని దేవుని దగ్గరికి లేక దేవుని కోసం నీవు నడిపించే దాని కొరకు ప్లాన్ చేసుకోవాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4-5 అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కా చెల్లెండ్రులను తమతో కలిసి అన్నపానం పుచ్చుకొనవలనని వారిని పిలిపించుతూ వచ్చారు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుణ్ణి దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమును దహన బలిని అర్పించుతూ వచ్చి యోబు నిత్యము అలాగూ చేయుచుండేది. తన ఫ్యామిలీ మీద తనకెంత బాధ్యత ఉందో, తన ఫ్యామిలీ వాళ్ళు దేవుని దూషిస్తారేమో, దేవునికి దూరమైపోతారేమో, వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారేమో అని బహు శ్రద్ధగా తన ఫ్యామిలీని చూసుకునేవాడు. అందుకని వాళ్ళందరినీ కూడా ఇతను ఏం చేసేవాడంటే పిలిపించి హృదయములో కూడా మరి వాళ్ళు దూషించకూడదు దేవుడిని అనుకొని వారిలో ఒక్కొక్కరికి దహన బలి ఎట్లా ఇస్తా వచ్చాడంట,
పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ. చాలామంది దేవుని కార్యాల విషయాల్లో విసుగొంటాం. నిత్యము పోవాలంటే, ప్రతిరోజు పోవాలంటే, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలంటే, ప్రతిరోజు సన్నిధిలో గడపాలంటే కొంతమందికి బాధ, ఈవెన్ ఆవేదన ఉంటాం, విసుగు కూడా చెందు. కానీ యోబుకు మాత్రం ఏమీ లేదంటే విసుగు లేదు. ప్రైజ్ బల చప్పటి కొట్టండి, దేవుని మహిమ కలుగునుగాక.